సున్నబట్టి లేఅవుట్ రోడ్లో క్వారీ గోతుల వద్ద ప్రమాదాలు జరిగే చోట వాటి నివారణకు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, రాత్రిపూట లైన్లు తదితర రక్షణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బారే కొండబాబు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి రూరల్ పొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, కలెక్టర్లు మారుతున్నప్పటికీ క్వారీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ గోతుల్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. 2011 సంవత్సరం నుంచి క్వారీ సమస్యలు పరిష్కరించాలని ప్రజల అండదండలతో ప్రజా ఉద్యమాలు చేశామని అన్నారు. అలాగే క్వారీ గోతులు పూడ్చాలని న్యాయపరమైన పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే హైకోర్టు మైనింగ్ నిబంధనల ప్రకారం క్వారీ గోతులు పూడ్చాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ముఖ్యంగా శానిటోరియం ఎదురుగా ఉన్న సున్నబట్టి లేఅవుట్ రోడ్లోని క్వారీ గోతుల వద్ద రోడ్డు చాలా ఇరుకుగా ఉందని, ఈ రోడ్డులో ప్రయాణం చేసేవారు ఈ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే రాత్రి సమయంలో లైట్లు వెలిగేలా రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పంచాయతీ, ఆర్ఎండ్బి అధికారులు ఈ రోడ్డుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు. మరో 2 సంవత్సరాలలో పుష్కరాలు వస్తాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని క్వారీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గార అనిల్ కుమార్, వంగూరి విజయ సత్య, పిల్ల చంటిబాబు, తోనంగి రామకృష్ణ, తోనంగి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది కలెక్టర్లు మారినా, ఎంతమంది మైన్స్ అధికారులు మారినా మా క్వారీ గోతుల సమస్య పరిష్కారం కావట్లేదని తెలియపరచడం కోసం కొత్త కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు తెలియపరచడం జరిగిందండి. గతం నుంచి కూడా మా పోరాటాలు ఇలాగే కొనసాగుతున్నాయి. న్యాయ పోరాటానికి అటు సైడ్ పనిచేస్తూ ఉన్నాం, ప్రజా పోరాటానికి ఇటు సైడ్ పనిచేస్తూ ఉన్నాం. ఈ పోరాటాలన్నింటిలో కూడా మరి ప్రజల అండదండలతోటే కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారికి మళ్ళీ తెలియపరచవలసి ఉంది, తెలియపరుతున్నాం. తెలియపరిచి ఇప్పుడు ఏంటంటే, ఏదైతే గత కలెక్టర్ గారు సున్నంబట్టి లేఅవుట్ రోడ్డు కానివ్వండి, అటు సింహాచల నగర్ కానివ్వండి, సుబ్బారావు నగర్ కానివ్వండి, రామదాస్పేట ఏరియా కానివ్వండి, ఈ ఏరియాలు అన్నింటిలో కూడా ప్రమాదం ఎక్కడైతే ఉందో అక్కడ ఫెన్సింగ్ వేయాలని, రక్షణ గోడలు కట్టాలని, అక్కడ రోడ్లు వేయాలని, తర్వాత సీసీ కెమెరాలు పెట్టాలని, లైట్లు వేయాలని, ఇవన్నీ కూడా గత కలెక్టర్ గారు చెప్పి తీర్మానం చేసి పంపించారు. ఇక్కడ పరిస్థితి ఎలా అవుతుందంటే, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారో తెలియట్లేదు, అటు పంచాయతీ వాళ్ళు చేస్తారో తెలియట్లేదు, ఆర్ఎంబి వాళ్ళు చేస్తారో తెలియలేదు. ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఆర్ఎంబి వాళ్ళు ఎస్టిమేషన్ కాపీ తయారు చేసి ఇచ్చేస్తామని ఎన్ని నెలల నుంచో చెప్తూ ఉంటున్నారు, కానీ అది పూర్తి అవ్వట్లేదు. డిఈ గారు వస్తున్నారు, వచ్చినప్పుడు కలెక్టర్ గారు అడుగుతున్నారు, ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అంటున్నారు. ఇది అతి త్వరలో వచ్చే పుస్తకాలు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని క్వారీ సమస్య త్వరితగతిన పూర్తి చేయాలనేటటువంటి నా పోరాటం కొనసాగుతుంది. దీన్ని మరోసారి కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది. ముందు ముందు ఇది పోరాటం అలా కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు. మేము పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. సమస్య పరిష్కారం అవ్వాలనేది మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మైన్స్ అధికారులకి మళ్ళీ ఇవ్వడం జరిగింది. మైన్స్ అధికారులతో కూడా మాట్లాడితే మేము ఆల్రెడీ దీనికి సంబంధించి అంతా కూడా పంపించాం, త్వరలో వస్తుంది, కమిటీ కూడా వేశారు ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అంటే కదలడం మాత్రం కదిలి ఎదరికి వెళ్తా ఉన్నది అనేది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే అక్కడ న్యాయస్థానం నుంచి గట్టి ఆదేశాలు జారీ చేశాయి. ఇది కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో మైన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కోర్టు గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఇప్పుడు ఇక ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలింది. అంచేత ఇప్పుడు మేము విడిచిపెట్టేది ఏం లేదు. ఆ కోర్టు నడుపుతూ ఉంటుంది. ప్రజా పోరాటాలు అధికారులకు ఇచ్చేటటువంటి మెమోరాండాలు ఇవ్వడం కానివ్వండి, పోరాటాలు చేయడం కానివ్వండి, ఇది కొనసాగిస్తూ ఉంటామని చెప్పేసి